హలో అండి. ఈ వీడియో ఈ రీల్ మీ ముందుకు వచ్చిందంటే ఈ షార్ట్స్ ఇది కోఇన్సిడెన్స్ కాదు. సో వెల్కమ్ టు సన్ టారో. మీ మనసులో ఉండే వ్యక్తి గురించి ఆలోచించండి. వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మనం ఈరోజు చూద్దాం. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? 5 ఆఫ్ కప్స్. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి? 6 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో చాలా మిస్ అవుతున్నారండి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఏదో మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక విషయాన్ని తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా వాళ్ళు ఈ మీ ఇద్దరి మధ్య ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో, ఒక దూరం ఉందో అది దూరాన్ని చెరిపేయాలనుకుంటున్నారు. వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ డిస్టెన్స్ని తగ్గించాలనుకుంటున్నారు. మీరంటే చాలా ప్యాషనేట్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు మీరు వాళ్ళకి. చాలా అంటే మీ వైపుకి అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. వాళ్ళ మీ కాన్ఫిడెన్స్ని కానీ, మీ అందం కానీ, మీరు అంటే మీ పైన మీరు ఏదో వర్క్ చేశారు అంటే అది మీరు ఏమైనా హెయిర్ స్టైల్ మార్చారా, లేదంటే ఇంకేదైనా మార్పు చేశారా, అవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. ఇక్కడ స్టాకింగ్ ఎనర్జీ కూడా ఉంది. సో వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో దానివల్ల ఇంకా ఇంకా మీ వైపుకి అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అది కాకుండా మీ వైపుకి చాలా స్లోగా వస్తున్నారు మీ వైపుకి. ఎందుకంటే వాళ్ళకి విక్టరీ కావాలి. 6 ఆఫ్ వాండ్స్ ఏంటంటే విక్టరీని సూచిస్తుంది. సో వాళ్ళకి ఈ కనెక్షన్లో విక్టరీ అనేది కావాలి. సో మీ వైపుకి రావాలనుకుంటున్నారు, కానీ చాలా స్లోగా వస్తున్నారు. అంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలా పేషెన్స్గా. ఎందుకంటే వాళ్ళు అంటే మీరు ఒక ఏమంటారు విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా, ఒక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఛాన్స్ లాగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి రావడం వాళ్ళ అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు స్టాకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు అబ్జర్వ్ చేసే కొద్దీ వాళ్ళకి ఇంకా మీరంటే అట్రాక్షను, అడ్మిరేషను పెరిగిపోతుంది. సో దానివల్ల ఒక ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి మెల్లిగా ట్రావెల్ చేసి వస్తారు. కానీ టైం పడుతుంది. ఖచ్చితంగా మీకు ఒక ఎంగేజ్మెంట్ నెక్స్ట్ లెవెల్కి ఈ కనెక్షన్ అనేది ప్రమోట్ చేస్తారు. అంటే మీరు ఒక లవ్లో ఉంటే అది ఎంగేజ్మెంట్ వరకు రావడం, ఎంగేజ్మెంట్లో ఉంటే కనుక అది మ్యారేజ్ వరకు వెళ్ళడం. సో ఈ కనెక్షన్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దామని ప్లానింగ్ చేస్తున్నారు. ఓకే, సో ఇదండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.